గందరగోళ వాతావరణం నెలకొంది కాబట్టి ఏం జరుగుతుంది? మిత్రులకు నమస్కారం. మీకు కూడా మా నమస్కారం అండి. ఈరోజు నిన్న జరిగినటువంటి మంత్రిమండలి సమావేశంలో ప్రధానమైనటువంటి ఈరోజు రాష్ట్రంలో ఒక బర్నింగ్ ఇష్యూలాగా జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలుసు. బీసీలకు రాజ్యాధికారంలో కానీ, చట్టసభలో కావచ్చు, విద్యా వైద్య రంగాల్లో కావచ్చు, అనేక రంగాల్లో తీవ్రంగా అన్యాయం జరుగుతుంది అని చెప్పడానికి ప్రధాన కారణానికి చెప్పే ముందు మొట్టమొదలు గత సంవత్సరంలో శీతాకాల సమావేశంలో మా పార్లమెంటరీ నాయకుడు, మా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఒక చర్చకు తీసుకొచ్చిండు. కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే, ఈ దేశంలో ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, వీకర్ సెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 90% మంది ఉన్నటువంటి దేశ జనాభాలో వాళ్లకు తరతరాలుగా విద్యా వైద్య రంగాలు కావచ్చు, సంక్షేమ పథకాలు అందడంలో పూర్తిగా అన్యాయం జరుగుతుంది. దీనికి కారణము 10%లో 7% ఉన్నటువంటి అగ్రవర్ణాల అధికారులు, జస్ట్ లైక్ అంటే పరిపాలనలో భాగస్వామ్యం ఉన్నటువంటి అధికారులు, ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో సంక్షేమ పథకాలు అందించడంలో వీళ్ళు దూరం పెట్టారు. ప్రధానంగా అగ్రవర్ణాలకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు, మీరు అర్థం చేసుకోవచ్చు, అగ్రవర్ణాలు చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణిజం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు ఉన్న దాంట్లో 95% దాదాపు అని ఉన్నారు. ఒక సగానికి సగలేనటువంటి కమ్యూనిటీ ఈరోజు పరిపాలనలో వాళ్ళు భాగస్వాములై ఈరోజు 90% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంక్షేమ పథకం అందడం లేదు. కాబట్టి పూర్తిగా అన్యాయం జరుగుతుంది. మేము కాంగ్రెస్ పార్టీ తరపున ఈ వర్గాలకు న్యాయం జరగాలి. ఈ వర్గాలకు న్యాయం జరగాలనుకున్నప్పుడు దేశ కులగణన జరగాలి. కులజనన జరిగినప్పుడు వాళ్ళ లెక్కల ప్రకారం, దామాష ప్రకారము సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నదే మా కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగానే ఆ రోజు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చర్చించడం జరిగింది. దానిలో భాగంగానే మొట్టమొదలు కూడా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కూడా మేనిఫెస్టోలో కూడా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆలోచన మేరకే, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన మేరకే, అగ్రనాయకత్వం ఆలోచన మేరకే రేవంత్ రెడ్డి గారు ఆలోచన భాగంగానే మొట్టమొదటి కూడా ఎస్ బీసీలకు అన్యాయం జరుగుతుందని మా నాయకుడు చెప్పాడు. మేము కూడా పూర్తిస్థాయిలో విశ్లేషించినాం. కాబట్టి బీసీలకు ఖచ్చితంగా కులగణన జరగవలసిందని చెప్పేసి ఈరోజు దాదాపు నెల రోజులలో తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టడం జరిగింది. ఈరోజు లెక్కలు తీసుకుంటే 56% బీసీలు ఉన్నటువంటి 56% వచ్చిందని చెప్పేసి మన లెక్కల్లో తేలింది. దాంట్లో భాగంగానే ఆ మధ్య కూడా కొన్ని సంఘాలు, మా ప్రజా సంఘాలు, మా బీసీ సంఘాలు ఏమున్నాయంటే, ఇది పూర్తిగా కొంత ఇబ్బంది ఉన్నది, కొంత తప్పు జరిగినట్టు అనిపిస్తుంది, అవసరం అనుకుంటే కొంత రెక్టిఫై చేయండి అని చెప్పేసి మా బీసీ సంఘాలు, మా ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, ఇంకొంతమంది మా మల్లన్నాసుంటి వాళ్ళు కొంతమంది వివరించినప్పుడు దానికి కూడా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం కూడా ఒక ఆలోచన తీసుకొని మళ్ళొకసారి తీసుకోవడం జరిగింది. ఒక వారం రోజులు మళ్ళొకసారి వెళ్ళండి ఎక్కడెక్కడ జరిగిందనంటే, కొంతమంది ఇళ్ళలో పట్టణ ప్రాంతం ఉందండి, పట్టణ ప్రాంతంలోకి వెళ్ళి పోయి అడిగితే కులగణన ఏంటంటే, ఏ కులం ఏందా మాకెందుక, ఇవి ఎందుక అని చెప్పేసి కొందరు పంపకపోవడం వల్ల, అంటే వివరాలు పంపడంలో జరిగినటువంటి నష్టం వల్ల కొంత ఇబ్బంది అయినప్పటికీ తీరా పూర్తి స్థాయి ఆలోచన విధానికి వచ్చిన తర్వాత నిన్న కూడా మనం మాట ఇచ్చినాం, రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు, మనం కూడా మాట ఇస్తున్నాం అని చెప్పేసి నిన్న మంత్రిమండలిలో 42% మేము విద్యా వైద్య రంగాల్లో, తర్వాత స్థానిక సంస్థలకు కూడా మేము ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ ఈ వారం తర్వాత జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశంలో ఖచ్చితంగా మేము అసెంబ్లీలో పెడుతున్నామని చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఏమంటున్నానంటే, ఎన్నో రాష్ట్రాలు బడుగులకు, బలైన వర్గాలకు రాజకీయంగా, ఆర్థికంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు భారతదేశం మొత్తం తీసుకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఈరోజు దిశానిర్దేశం చూపించింది అనేది స్పష్టం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి సామాజిక వర్గానికి అయినప్పుడు కూడా ఆయన ఒకటి అన్నాడు, ఎస్ ఈ వర్గాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వీళ్ళ న్యాయం చేద్దామన్న ఆలోచన విధానంతో దేశంలో రాజకీయాల్లో ఈరోజు ప్రస్తుతం రాజకీయాలు చూస్తుంటే, గతంలో కర్ణాటక ఒక ఆలోచన తీసుకున్నది, బీహార్లో కూడా కులగణన చేస్తామని చెప్పింది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అగ్రవర్ణాల ఒత్తిడి మేరకు ఆయన కూడా వెనక్కి వచ్చింది. ఆలోచన చేశారు కానీ ఆచరణ చేయలేదు. ఈరోజు ఆలోచన చేసినాం, ఆచరణ చేపట్టడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బడుగులకు, బలిన వర్గాలకు ఉన్నటువంటి ఆలోచన. కరెక్టే, మీరు చెప్తున్నదంతా పార్టీలో జరుగుతున్న విషయం. కానీ ఇదంతా పైకి మాత్రమే, కానీ లోపల మాత్రము రెడ్డిలదే నడుస్తుంది,
రెడ్డిలు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మాటే చెల్లుతుంది అని మధు యాష్కి గారు మాట్లాడారు. మదన్ మధుగౌడ్ గారు ఏమన్నారంటే నేను ఎల్బీనగర్ నుంచి పోటీ చేసినప్పుడు కొంతమంది వ్యక్తులు మాకు సపోర్ట్ చేయలేరు అంటే రెడ్డిలే ఓడగొట్టిరు అని కూడా మీన్స్ మాట్లాడారు. కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆయనకు వ్యక్తిగతంగా ఉన్న వాళ్ళు ఓడగొట్టారు, అక్కడ కొంత ఆర్థిక బలాలు కావచ్చు, ఆర్థిక బలహీనతలు కావచ్చు అనే కోణాలు ఆయన మాట్లాడిన తప్ప ఆయన ఇప్పుడు ప్రచార కమిటీ చైర్మన్ అయినా మాజీ ఎంపీ 2 సార్లు ఎంపీ చేసిండు. పార్టీలో ఆయన ఉన్నటువంటి ఒక ఆలోచన చెప్పింది తప్ప వ్యవస్థకు కానీ వ్యక్తులకు మాత్రం వ్యతిరేకం కాదు. అది తప్పుడు ఆలోచన. అది సమాచారం ఏదైతే ఉందో ఏవైతే కొన్ని వర్గాలు ఆలోచిస్తున్నారో అది తప్పుడు ఆలోచన. ఇప్పుడు నేను కూడా అంటున్నా, దేశంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజకీయంగా స్థానం కల్పించాలనుకున్నప్పుడు, ఉన్నత స్థానాలు ఉండాలనుకున్నప్పుడు ఒకటొక వేదిక, అది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు చూడండి, భారతీయ జనతా పార్టీ ఉంది. గతంలో ఏమన్నారు, మేము అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి బీసీని చేస్తున్నారు. నేను అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీ నాయకత్వం. బండి సంజయ్ గారు మా బీసీ నాయకుడు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఉండగా అట్టలసంగా తీసేసి మళ్ళీ కిషన్ రెడ్డి గారు ఎందుకు పెట్టారండి? మేమేమన్నాం, మేము చేస్తున్నాం. మా బీసీసీ అధ్యక్షుడుగా బీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మేము పీసీసీ అధ్యక్షుడు చేశాం. ఈరోజు దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దళితుడు. అంటే మా పార్టీ విధానం ఏంటంటే వీకర్ సెక్షన్స్కు ఉన్నత శిఖరం ఉండాలనే ఆలోచన, దానికి అనుగుణ నిర్ణయం తీసుకుంటారు. ఇంకోటి, మాది ఏదో ప్రాంతీయ పార్టీ కాదు, మాది కేంద్ర నాయకత్వము. మీరు అన్నారు ఇందాక రెడ్లదే నడుతుందని, తప్పు. అన్ని సముచితంగా సమతుల్యంగా జరగాలనేదే పార్టీ నిర్ణయము. వేణుగోపాల్ గారు, రెడ్లదే నడుస్తుందని నేను అంటాను కదా, మీ పార్టీలోని వాళ్ళు అంటున్నారు. నేను ఏమంటున్నా అంటే, ఎవరన్నారు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మల్లన్న గారు ఉన్నారు, ఓకే, మల్లన్న గారు బీసీ నాయకుడిగా, నేను కూడా బీసీ నాయకుడు. మేమేమంటున్నాం ఇప్పుడు కూడా, మా పార్టీ శాసన మండలి సభ్యులు, శాసన మండలి అంటే పెద్దల సభ. ఈరోజు పార్టీ నిన్ను భుజస్కందలం చేసుకొని నేను గెలిపించింది, మండలిని పంపించింది. ఈ రోజు నువ్వు చేస్తున్నట్టు ఉద్యమం బీసీ హక్కుల కోసం కావచ్చు, బీసీల లక్ష్య సాధన కోసం కావచ్చు, జరుగుతున్న అన్యాయం మీద మీరు మాట్లాడచ్చు, పోరాటం చేయొచ్చు, అది హక్కు ఉంది. కానీ ఒక పార్టీలో ఒక ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు నీదేదైతే ఉందో ఆలోచన ముఖ్యమంత్రి గారికి పోయి కూర్చొని చెప్పచ్చు. అవసరమైతే మంత్రిమండలికి వెళ్ళి, ఎస్ మాకు అన్యాయం జరుగుతుంది, ఈ వర్గాల్లో అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయమని చెప్పు. ఎస్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నది, ఎమ్మెల్సీలు ఉన్నాయి, 4 వేస్తున్నాయి, మాకు 4 వస్తున్నాయి, ఎస్ మా బీసీలకు ఇవ్వండి, ఈ వర్గానికి ఇవ్వండి అని చెప్పే అధికారం నీకు లేదా అని అడుగుతున్నా. ఎప్పుడు కూడా వ్యక్తి మీద ఆరోపణ చేయొచ్చు, కానీ వ్యవస్థ మీద ఆరోపణ చేయొద్దు. నేను వ్యతిరేకిస్తా దానికి. ఎప్పుడున్న ఒక వర్గాన్ని ఇప్పుడు రెడ్ల విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు ఆర్థికంగా బలవంతులు కావచ్చు, ఆలోచన విధాలు బలవంతులు కావచ్చు. నువ్వు కూడా ఆలోచన పరుడువే, నువ్వు కూడా ధైర్యవంతుడివే కదా. నువ్వు బీసీ సంఘం మనం సమావేశం పెట్టుకున్నారు, పెట్టి ఏం చేసి హెలికాప్టర్లో పోయిండు, నీ ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. వ్యవస్థలో నువ్వు రాజ్యాధికారంలో నువ్వు పోవాలనుకున్నప్పుడు, నీ రాజ్యాధికారంలో చట్టసభలు ఉండాలనుకున్నప్పుడు, నీ ఆలోచన ముఖ్యమంత్రి అనుకున్నప్పుడు దాని దిశగా ఎంత ఎత్తుకు ఎదిగితే వదిలినట్టుండాలి. ఓపిక ఉన్నవాడు సక్సెస్ అవుతాడు. దాని ఓపికను మైమరిచి మల్లన చేసిండు. అది చేయడం వల్ల జరుగుతున్నటువంటి నష్టం, అది తప్పని మేము అంటాం. ఏ వర్గాన్ని కూడా మనం అనొద్దు. ఇప్పుడు నా మిత్రులు ఉన్నారు, మాకు రెడ్డిలు నా క్లాస్మేట్స్ ఉన్నారు, ఎంత మాత్రం నువ్వు అనడం మొదలు పెడితే మేము దూరం కావాలా? దీనివల్ల ప్రజాస్వామ్యంలో వర్గాలు విడిపోతారు. అనవసరం రాదంత, అది జరగద్దన్నది మా వాదన. ఇప్పుడు కూడా మా మంత్రి మండలి ఏదైతే నిర్ణయం తీసుకుందో, ఇప్పుడు జరగబోయే శాసనసభ సమావేశంలో బిల్లు చట్టసభలో తీసుకొస్తారు. దీనిని కేంద్ర ప్రభుత్వంలో, కేంద్ర సభలో, పార్లమెంట్లో బిల్లు ఆమోదించాలి. దాన్ని ఆమోదించడానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఉందా లేదా అని నేను అడుగుతున్నా. అదే మాదిరి ఇంకోటి తెలంగాణ మేడం, ఈరోజు గత 3 సంవత్సరాల కింద ఈడబ్ల్యూఎస్ కోట తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారండి? భారతీయ జనతా పార్టీ కాదా? అదే మాదిరిగా 34% నుండి బీసీ రిజర్వేషన్లను 12% మైనస్ చేసింది ఎవరండి? ఈ రోజున భరాస నేత కేసీఆర్ గారు కాదా? బీసీల గురించి మాట్లాడే అధికారం ఆ పార్టీలకు లేదు, ఆలోచన విధానం కూడా వాళ్ళకు లేదు. వాళ్ళను ప్రజలు వ్యతిరేకిస్తారు, మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. బీసీల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీల కోసం కోరుకునేది, క్షేమం కోరుకునేది, అన్ని రంగాల్లో కోరుకునేది మాత్రం కాంగ్రెస్ పార్టీ. అది రాహుల్ గాంధీ గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అనేది స్పష్టం. ఇంత మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి, మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, లేకపోతే సరే ఇప్పుడు అధికారంలోకి వచ్చి కూడా 15 నెలలు అయింది కాబట్టి, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంతమంది ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ పాలించింది కదా, ఒకళ్ళని కూడా బీసీని ముఖ్యమంత్రిని చేయలేదు కదా. అదే మధు యాష్కి గారు కూడా చెప్పారు. అంటే అప్పుడున్నటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరు. మల్లన్న గారు ఏమన్నారు, చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అది బాధాకరమైన విషయం అప్పటికి. నీకు రాహుల్ గాంధీ గారు ఏమన్నా నీకు ఆయన ముఖ్యమంత్రి, లాస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పిండా నీకు? అనుకున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది
అధికారంలోకి ఎవరు తీసుకొచ్చారు, ముంగట ఉన్నటువంటి శత్రువుతో ఎవరు యుద్ధం చేసిండ్రు, ఆ యుద్ధంలో గెలిచినటువంటి నాయకుడు ఎవరు, ఆ నాయకుడిని కాపాడాల్సిన బాధ్యత, అధికారం ఇవ్వాల్సిన బాధ్యత ఇవ్వాలనేది కేంద్ర నాయకత్వం రాహుల్ గాంధీ గారు ఆలోచించే విధానం. ఉమ్, బడుగులకు బలి మేము చెప్తున్నాం కదా, బీసీలకు విషయంలో పట్ల కొంత ముఖ్యమంత్రి విషయంలో పట్ల ప్రస్తుతం జరుగుతున్న దాంట్లో ఏదైనా అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది, ఏ వ్యక్తుల మాత్రం ఆలోచన మాత్రం జరగదు. రాజనేత గారు, ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కానివ్వండి, కులగణనకు సంబంధించి కానివ్వండి, బీసీలకు 42% ఏదైతే విద్య, వైద్య, ఆరోగ్యం, ఉద్యోగాలు అన్నిట్లో కూడా 42% రిజర్వేషన్కి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. అదే నిన్న కేబినెట్లో నిర్ణయం కూడా తీసుకున్నాం. రేపు అసెంబ్లీ సమావేశాల్లో కూడా దాన్ని ప్రవేశపెడతామని ఏదైతే ఇక్కడ తీర్మానం చేసిన తర్వాత కేంద్రానికి పంపిస్తారో పార్లమెంటులో కూడా ఆమోదం చేయాలి. అక్కడ భారతీయ జనతా